మంది పరిశుద్ధాత్మను దుఃఖపరిచేవారుగా ఉంటున్నారు. పరిశుద్ధాత్ముడు మనం ఎక్కడికి వెళితే అక్కడికి మనతో కూడా వస్తున్నాడు. ఆమేన్ చెప్పండి. మనం ఎక్కడికి వెళితే అక్కడికి పరిశుద్ధాత్ముడు మనతో కూడా, ఆయన ఎక్కడున్నాడు? మనలోనే ఉన్నాడు. మనలోనే ఉన్నాడు. మనం ఎక్కడికి వెళితే ఏది చేస్తున్నా కూడా ఆయన మనలో ఉండి చూస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? మనలో ఉండి చూస్తున్నాడు. మనం చేసే ప్రతి పనిని, మనం మాట్లాడే ప్రతి మాటను, మనం చూస్తున్న ప్రతి దృశ్యాన్ని ఆయన మనలో ఉండి చూసేవాడగా ఉన్నాడు. ఇప్పుడు రక్షణ పొందిన మనం, బాప్తిసం తీసుకున్న మనం, పరిశుద్ధాత్మతో నింపబడిన మనం, రహస్యమైన కార్యాలు మన జీవితంలో జరిగించుకున్నప్పుడు మనతో కూడా ఎవరున్నారు చెప్పాలి. అప్పుడు రహస్యమైనటువంటి పాప కార్యాలు, పాపిష్టి కార్యాలు చేస్తున్నప్పుడు మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడో తెలుసా? దుఃఖపడేవాడగా ఉంటాడు. ఎలా ఉంటాడు? దుఃఖపడేవాడగా ఉంటాడు. ఉదాహరణకు ఒక మాట చెప్తా. మనం రక్షణ పొందాం కాబట్టి, బాప్తిసం తీసుకున్నాం కాబట్టి, మనము సెల్ ఫోన్లో చూడకూడని దృశ్యాలు కొన్ని ఉన్నాయి. ఏమున్నాయి? చూడకూడని కొన్ని దృశ్యాలు ఉన్నాయి. లేకపోతే సెల్ ఫోనే కాదు, రక్షణ పొందిన మనం సినిమా చూస్తున్నాం. ఏం చూస్తున్నాం? సినిమా చూస్తున్నాం. ఇక్కడ నాలో ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఇప్పుడు నేను చూస్తున్నవన్నీ ఆయన చూస్తున్నాడు. నేను చేస్తున్నవన్నీ ఆయన చూస్తున్నాడు. నేను మాట్లాడేవన్నీ ఆయన చూస్తున్నాడు. ఆయన వింటున్నాడు. ఇప్పుడు నేను దేవునికి విరుద్ధమైన మాటలు మాట్లాడినప్పుడు, నేను దేవునికి విరుద్ధమైన కార్యాలు చేస్తున్నప్పుడు, నా నోట మాట్లాడకూడని మాటలు వస్తున్నప్పుడు నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడో తెలుసా? దుఃఖపడేవాడుగా ఉంటాడు. ఎలా ఉంటాడు? దుఃఖపడేవాడుగా ఉంటాడు. చాలా